ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానుకు దేవుని ప్రణాళిక ప్రకారంగా బయలుదేరారు. వీరు మొదటిగా క్రీస్తు పూర్వం 1447లో రామసేసు నుండి సుక్కోతికి వెళ్లారు. అక్కడ నుండి పీహా హీరోతుకు వెళ్లారు. అక్కడ ఎర్ర సముద్రం దాటి యాతాము అరణ్యంలోనికి వెళ్లారు. 3 దినముల ప్రయాణం తర్వాత మారాను చేరుకున్నారు. అక్కడ నుండి ఏలిమి గుండా సీను అరణ్యమునకు సీనాయి అరణ్యమునకు వెళ్లారు. అక్కడ దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తారు. ఐగుప్తు నుండి సీనాయికి 3 నెలలు సమయం పట్టింది. ఈ సీనాయి అరణ్యములో వారు 2 సంవత్సరములు నివసించారు. అక్కడ నుండి ఫారాను అరణ్యము, కాదేశు బర్నెయ, ఎసెన్ గోబేరు, హోరు, ఏదోము ద్వారా యొర్దాను తీరమున ఉన్న మోయాబు దేశపు మైదానము నుండి నెబో పర్వతమునకు చేరుకుంటారు. సీనాయి నుండి ఇక్కడికి రావడానికి 38 సంవత్సరములు పట్టింది. ఇక్కడి నుండి యొర్దాను చేరడం ద్వారా కానాను దేశంలో అడుగు పెడతారు. అలాగూ దాదాపు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాగ్దాన దేశం చేరుకుంటారు.